ఈ లిక్కర్ రాని సారా రాని ఏమైతే ఉన్నదో ఈమె నిన్నదాకా జైలుకు పోయొచ్చిన ఆమె, లేకపోతే ఈమె పెద్ద బీసీల పట్ల వీళ్ళకు నిజంగా గౌరవం ఉండి నిజంగా బీసీలు సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా నిజంగా కూడా వీళ్ళు పైకి రావాలని అంటే వాళ్ళ నాయననే ఇంతకుముందు నువ్వు చెప్పినట్టు 33% ఉన్న దాన్ని 18% తీసుకొచ్చేసిండు, కంప్లీట్ గా డౌన్ చేసి. అంటే దాదాపు 2345 మంది సర్పంచులు 18% ఉంటాయి, అంటే 34% ఉంటే 4340 మంది కావాల్సిన వాళ్ళు వీళ్ళు ఎటే స్ట్రెచ్ 2000 మంది సర్పంచులు కానియకుండా రిజర్వేషన్ డౌన్ చేస్తే ఇది జనం బాగా వినాలి. ఇది వాళ్ళు ఎంత మోసపూరితమో, వాళ్ళు ఎంత కుట్ర ఉంటది వీళ్ళది అనేది. టిఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళ నాయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2000 మంది సర్పంచులు డైరెక్ట్ కావాల్సిన వాళ్ళు కానియలేదు. 88,000 వార్డు మెంబర్లు ఉంటే దాదాపు more than 20,000 మెంబర్స్ వీళ్ళ కుట్ర చేయబట్టి కనీసం వార్డు మెంబర్లు కూడా కానియలేదు. అంటే నాయకత్వాన్ని ఈవెన్ మండలాలు కూడా 640 మండలాలు ఉంటే దాదాపు అందులో కూడా 150 నుంచి 180 మంది జెడ్పీటీసీలు కావాల్సిన వాళ్ళను, ఎంపీటీసీలు కావాల్సిన వాళ్ళు అటువంటి వాళ్ళను, అంటే అధికారముకు దూరం చేసినటువంటి వీళ్ళే ఇవాళ మళ్ళా బయటికి వచ్చి నక్క వినయాలు ఇవన్నీ తోడేలు ముఖాలు పెట్టుకో వాళ్ళు ఒరిజినల్ గా లోపల తోడేలు వాళ్ళు ఇలా బయటకు వచ్చి మేము కాదు సొక్కం పూసలు అన్నట్టుగా చేసి అసలు దుర్మార్గం వాళ్ళే చేసి రాజకీయ అవకాశాలు లేకుండా చేసి మొత్తం పతనం చేసి భూస్థాపితం చేసి ఇలా మళ్ళీ వాళ్ళే బయటకు వచ్చి చేసుడు అనేది హాస్యాస్పదం. ఇది అంతే. నేను అనుకుంటున్నా వాళ్ళ దాంట్లో ఉండు కాదు,